నమస్తే క్రియేటర్స్. ఈ పర్టికులర్ వీడియోలో మనతో ఛానల్ నుంచి మీకు అందరికీ తెలిసిన వారే. సో నేను ఎలాగో తెలుసు వికాస్, మన వికాస్ తెలుగు టెక్ ఛానల్ నుంచి. సో మేమిద్దరం కొలాబరేట్ అయ్యి మన ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో, కామన్ సెట్ ఆఫ్ ఆడియన్స్ కానీ లేకపోతే విడివిడిగా ఉన్న సెట్ ఆఫ్ ఆడియన్స్ కానీ కామన్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో, కొన్ని క్వశ్చన్స్ ఏవైతే ర్యాండమ్ గా అడుగుతూ ఉంటారో వాటికి ఆన్సర్స్ చెప్పి మా థాట్ ప్రాసెస్ షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాము. సో ఇంకా దీని గురించి, ఈ కొలాబరేషన్ వెనకాల ఉన్న డీటెయిల్స్ గురించి మాధురి గారు మనతో ఒకసారి చెప్తారు. యాక్చువల్ గా ఈ టెక్ ఛానల్స్ అనేది, ఈ యూట్యూబ్ గురించి అనలైజేషన్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అనాలిసిస్ అనేది ఉంటుంది. ఇప్పుడు వికాస్ గారు ఒక రకంగా చేస్తారు, నేను ఒక రకంగా చేస్తాను. బట్ ఏదైనా మ్యాచ్ అవుతుంది, సేమే అవుతుంది. కాకపోతే ఒక్కొక్కరిది డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. మీకు ఒక అనలైజేషన్ ఉంటుంది యూట్యూబ్ గురించి. సో అట్లా ఇద్దరం కలిసి కొలాబరేట్ అయ్యి కొన్ని క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్కువగా కామన్ గా మా ఇద్దరిని కూడా ఎక్కువగా కామన్ గా అడిగే క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం అనేసి ఈ వీడియో అయితే ఇట్లా ప్లాన్ చేసాము. మేము ఇద్దరం డిస్కస్ చేసుకుంటాము. అంటే మీరు అడుగుతున్న వాటి వల్ల ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. సో డైరెక్ట్ గా ఈ క్వశ్చన్స్ లోకి వెళ్లే ముందు మాధురి గారు ఇంకా డైరెక్ట్ గా ఎప్పుడు ప్రతి వీడియోలోనే మనం ఏం చేస్తామంటే టాపిక్ గురించి మాట్లాడతాం కాబట్టి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి ఒకసారి చెప్పండి. ఎందుకంటే అది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది అనమాట. అసలు మీరేంటి, లేకపోతే నేనేంటని తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. సో అదొకసారి చెప్పండి, దాని నుంచి మనం ముందుకెళ్దాం. నా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి నేను ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అయితే చేశానండి, బీటెక్. భీమవరం విష్ణు కాలేజ్ లో చేశాను అనమాట. తర్వాత ఇంకా నేను జాబ్ అది కూడా ఏం చేయలేదు. డైరెక్ట్ ఆ ఇంజనీరింగ్ అయిపోగానే 10 ఇయర్స్ 12 ఇయర్స్ ఆ తర్వాత యూట్యూబ్ లోకి అయితే వచ్చాను. సో యూట్యూబ్ లో కుకింగ్ ఛానల్ పెట్టి నేను దాని ద్వారా, కుకింగ్ ఛానల్ ద్వారానే నేను చాలా తెలుసుకున్నాను. ఎందుకంటే నాకు వ్యూస్ వచ్చేసి ఉండుంటే మేబీ నేను పెద్ద పట్టించుకోకుండా అలా వెళ్ళిపోయేదాన్నేమో ఆ ఫ్లోలో. కానీ నాకు వ్యూస్ రాకపోవడం వల్ల అసలు ఈ యూట్యూబ్ ఏంటి అనేది అర్థం చేసుకోగలిగాను అనమాట. అది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది అర్థం చేసుకోగలిగాను. సో అలా అనలైజ్ చేస్తూ చేస్తూ నేను ఈ టెక్ ఛానల్ అయితే క్రియేట్ చేశాను అనమాట. సో అలా అలా ప్రస్తుతానికి ఇప్పుడు జర్నీ అయితే ఇలా సాగుతూ ఉంది. సో మీరు అడిగే డౌట్స్ నుంచినే మాకు ఎంతో knowledge వస్తుంది. సో అలా ఇలా మేము కొలాబరేట్ అయ్యి చేద్దాము, ఇట్లా డిస్కస్ చేద్దాము అన్ని అనేసి అయితే చేస్తున్నాము. అలాగే వికాస్ గారు మీ క్వాలిఫికేషన్ కూడా చెప్పండి ఒకసారి. సో దానికన్నా ముందు కామన్ ఫ్యాక్టర్ ఒకటి ఉందన్నమాట. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే మా నేటివ్ భీమవరం అనమాట. సో మీరు అక్కడ చదువుకున్నారు. సో అదొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. సో నాది కూడా సేమ్ లైన్ ఎలా ఉందో నాది కూడా సేమ్ లైన్ ఉందన్నమాట. నేను కూడా బీటెక్ చేశాను, కాకపోతే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. సో దగ్గర దగ్గర గ్రూప్స్. సో ఎన్ఐటి వరంగల్లో చేశాను. తర్వాత ఒక టాప్ ఎంఎన్సీలో లాస్ట్ 10 ఇయర్స్ నుంచి సేమ్ జాబ్ చేస్తుంది అనమాట. సో ఇంక ఇది హాబీ లాగా మధ్యలో యూట్యూబ్ చేయడం ఇట్లా ఉండేది అనమాట. ఫస్ట్ నుంచి అంటే ఇప్పుడు మేము కాలేజ్ అయిపోయిన తర్వాత నుంచి మా బ్రదర్ నేను ఎప్పుడు కొలాబరేట్ అవుతూ చేస్తూ ఉంటాం అనమాట. తను ఫోర్ గ్రౌండ్ లో ఉంటాడు, తను యాక్టింగ్ అదంతా చేస్తూ ఉంటాడు. సో ఇంకా నేను బ్యాక్గ్రౌండ్ లో ఉండి అసలు టైటిల్స్ ఏం పెట్టాలి, డిస్క్రిప్షన్ ఏం చేయాలి, ఇదంతా నేను చూసుకుంటూ ఉండాను అనమాట. అసలు ఆడియో లెవెల్స్ ఏంటి, ఎడిటింగ్ ఇదంతా నేను చూస్తుండేవాడిని. సో ఇలా మేము నెంబర్ ఆఫ్ ఛానల్స్ పెట్టామన్నమాట. అంటే మీరు ఏ కేటగిరీ అయినా తీసుకోండి, అలాంటి దాంట్లో మాది ఛానల్ ఉంటుంది అనమాట. ఏఎస్ఎంఆర్ కానీ, ఓకే. లేకపోతే డివోషనల్ కానీ, యానిమేషన్ కానీ, ఇట్లా ప్రతిదీ చేసుకుంటూ వెళ్ళాము. ఆ ఛానల్స్ అన్ని ఇప్పటి వరకు లైవ్ లో ఉన్నాయి, కాకపోతే మేము యాక్టివ్ గా లేమన్నమాట. మా ఇద్దరికి ఇంకా ఈ ఫ్యామిలీ ఎన్ని చూసుకోవడం అట్లా యాక్టివ్గా వెళ్ళాము. కొన్ని ట్రిమ్ డౌన్ చేసి ఓకే ఇవి ఇవి మాత్రం ముందు తీసుకెళ్దాం అని చెప్పి ప్రాపర్గా చేసుకున్నాము. ఈ లైన్స్ లో చాలా విషయాలు తెలుసుకున్నాము, స్టార్టింగ్ నుంచి చాలా విషయాలు తెలుసుకున్నాము. అండ్ ఈ అనాలిసిస్ చేయడం కూడా నాకు ఇంట్రెస్ట్ అనమాట. ప్రతి టాపిక్ ని అనాలిసిస్ చేయడం నాకు ఇంట్రెస్ట్. సో ఆ ఇంట్రెస్ట్ తో నేను ఈ ఛానల్ పెట్టాను. ఈ ఛానల్ పెట్టి మిగతా వాళ్ళకి కూడా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్దాము, హెల్ప్ చేద్దామని అయితే నేను అనుకున్నాను. సో అది కంటిన్యూ అవుతుంది అనమాట. నా బ్యాక్గ్రౌండ్ ప్లస్ క్వాలిఫికేషన్ అయితే అది. క్వశ్చన్స్ లోకి అయితే వెళ్దాము. ఓకే అండి. ఫస్ట్ క్వశ్చన్, ఎక్కువగా అడిగే క్వశ్చన్ గురించి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మందికి రియూజ్డ్ వస్తుంది. సో ఆ రియూజ్డ్ టాపిక్ అనేది ఫ్రెష్ టాపిక్ అన్నమాట ఇప్పుడు. సో ఫస్ట్ దాని గురించే డిస్కస్ చేద్దాము. అసలు ఈ రియూజ్డ్ ఓకే కంటెంట్ అంటే మీ ఒపీనియన్ ఏంటనేది చెప్తారా ఒకసారి? ఓకే అండి. సో నెంబర్ ఆఫ్ ఛానల్స్ మేము పెట్టామని చెప్పాము కదండి. దాని నుంచి ఎగ్జాంపుల్ తీసుకుంటే స్టార్టింగ్ లో మేము చేసినప్పుడే లైక్ 2016 ఆ టైం ఫ్రేమ్ లోనే మేము ఒక యానిమేషన్ కంటెంట్ అంటే డోరేమోన్ ఇట్లాంటి సిరీస్ వచ్చాయన్నమాట. ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాం అనుకున్నా కానీ దానికి ఏం వాల్యూ యాడ్ చేయలేదు అనమాట. ర్యాండమ్ గా సేమ్ కంటెంట్ అట్లా పెట్టడం వల్ల కొద్దిగా టెక్స్ట్ అది యాడ్ చేయడం అట్లా చేసాం, కానీ ప్రాపర్ వాల్యూ యాడ్ చేయలేదు అనమాట. సో రీయూస్డ్ కంటెంట్ వచ్చింది. సో దాని తర్వాత ఇంకా నెంబర్ ఆఫ్ ఛానల్స్ చూసిన తర్వాత ప్లస్ యూట్యూబ్ ఇచ్చే గైడ్ లైన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. రీసెంట్ గా అంటే లేటెస్ట్ ఉన్న గైడ్ లైన్స్ ప్రకారం ఏంటంటే మీరు వేరే వాళ్ళ కంటెంట్ ఫెయిర్ యూస్ పాలసీలో
తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇదంతా పబ్లిక్ కీలోనే ఉండదు. యూట్యూబ్లో ఉన్న ఏ వీడియోనా మనం తీసుకోవచ్చు. కాకపోతే దానికి వాల్యూ ఎడిషన్ లేకుండా, ఏమి డిఫరెన్సెస్ ఏమి తీసుకురాకుండా, వాల్యూ ఎడిషన్ చేయకుండా మనం అవును. రీ అప్లోడ్ చేస్తే అదంతా రీయూస్డ్ కంటెంట్ అవుతుంది అనమాట. సింగిల్ లైన్ అనమాట, సింగిల్ లైన్ స్టేట్మెంట్ యూట్యూబ్ వాళ్ళు ఇస్తారు. దానికి యాడ్ ఆన్స్ కానీ ఎగ్జాంపుల్స్ కానీ ఇవి చేయొచ్చు ఇవి చేయకూడదు అని చెప్పి ఎగ్జాంపుల్స్ ఇస్తారు. అండ్ అంత లేదు కాబట్టి నేను చేస్తాను అట్లా చేస్తుంటారు, మళ్ళీ రీయూస్డ్ కంటెంట్ లో ఎడిషన్ లేకపోతే, అంటే ఏదర్ ఆడియో కానీ వీడియో కానీ మనం చేసాము, మన ఎడిషన్ చేసాము అని యూట్యూబ్ కి తెలియకపోతే అది రీయూస్డ్ కంటెంట్ కింద పడుతుంది అనమాట. సో కొన్నిసార్లు సిస్టమ్స్ బై మిస్టేక్ తీసుకోవడం వల్ల మనకి అపీల్ చేసుకునే ఛాన్స్ అదంతా ఉంటుంది. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఈ ట్రాన్స్ఫర్మేటివ్ కంటెంట్ అని ఒకటి ఉంటుంది అనమాట. మీరు వేరే కంటెంట్ ఏది తీసుకున్నా సరే దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలి. మీరు దానికి ఎడ్యుకేషనల్ వాల్యూ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, లేకపోతే ఇంకా ఏదైనా డిఫరెంట్ సార్ట్ ఆఫ్ ఎడిటింగ్ వాళ్ళు ఎలా చేస్తున్నారని అనాలిసిస్ కానీ, బ్రేక్ డౌన్ కానీ ఇట్లాంటివి చేయడం వల్ల అది రీయూస్డ్ కంటెంట్ అవ్వకుండా రీపర్పస్డ్ కంటెంట్ అవుతుంది అనమాట. వేరే పర్పస్ కోసం మనం వాడుతున్నాము. సో ఇది నేను నా వీడియోస్లో కూడా చాలా వరకు చెప్పాను. సో ఇది జనరల్ గా రీయూస్డ్ కంటెంట్ అనమాట. దీని మీద మీ మీ ఒపీనియన్స్ కూడా ఒకసారి షేర్ చేయండి. ఈ రీయూస్డ్ కంటెంట్ లో చాలా రకాలమైనవి, అంటే ఒకటి అని కాదు. ఇప్పుడు మనకి యూట్యూబ్ ఆ, చెప్తుంది అక్కడ డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి కొన్ని, ఇవి చేయొచ్చు అవును ఇవి చేయకూడదు అనేసి. కానీ అవి అంతవరకే కాదు, ఇంకా చాలా ఉన్నాయని కూడా యూట్యూబే చెప్తుంది మనకి. అవును సో ఏది పెట్టినా సరే మనం మన ఓన్ గా రికార్డ్ చేసిన వీడియో అయినా సరే అక్కడ మనం ఏం చేసాము అనేది చూసుకోవాలి. అండ్ ఇక్కడ రీయూజ్డ్ కంటెంట్ లో వాళ్ళు క్లియర్ గా ఎక్కడా కూడా మెన్షన్ చేయరు అనేది నా ఒపీనియన్ అండి. ఎందుకంటే అది మనకు చూస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు ఇన్ని ఛానల్స్ చూసిన తర్వాత మనకు ఒక ఐడియా అనేది వచ్చింది. నాకు అయితే క్లియర్ ఐడియా వచ్చిందండి ఆ రీయూజ్డ్ కంటెంట్ గురించి మాత్రం. అవును ఇదేంటి నార్మల్ గా ఈ బయట షూట్ చేస్తూ ఉంటారు, జాతరల టైంలో షూట్ చేస్తూ ఉంటారు ఎక్కువగా వీడియోస్. ఇక అవును వాళ్ళు ఏంటంటే జస్ట్ ఒక రోడ్డు మీద జాతర జరుగుతుంటే దాన్ని వీడియో తీసేసి డైరెక్ట్ గా అప్లోడ్ అవును చేస్తారు. అక్కడ యూట్యూబ్ ఎలా తీసుకుంటుందంటే ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ నుంచి వేరే ఎవరైనా పెట్టొచ్చు. మనం క్రియేట్ అవును చేసిన ఒక ఈవెంట్ పెట్టాము. రీయూజ్డ్ కంటెంట్, లేదా ఇప్పుడు ఈ మధ్య కొత్తగా ఇంకో పేరు వచ్చిందండి రీయూజ్డ్ కంటెంట్ బదులు కమ్యూనిటీ వైలేషన్ అనేసి వచ్చిందనమాట దాని పేరు. ఇక ఇలా వాళ్ళు చేంజ్ చేస్తూ ఉంటారు. అంటే రీయూజ్డ్ అంటే మేమేం రీయూజ్ చేయలేదు అని జనాలు అనడం వల్ల వాళ్ళు అట్లా పేర్లు మార్చుతున్నారు అనమాట. సేమ్ అవును ఏదైనా ఆ రూల్స్ ప్రకారం లేవు వీడియోస్ అనేసి చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళ ఇట్లా డైరెక్ట్ గా పోస్ట్ చేయకూడదు. యూట్యూబ్ కి ఏంటి, ఇప్పుడు మీరు అదే వీడియో పెట్టారు, ఇంకొకళ్ళు అదే వీడియో పెట్టారు, సేమ్ కంటెంట్. యూట్యూబ్ కి వాల్యూ ఏముంటుంది అక్కడ, మొత్తం రిపీటెడ్ కంటెంట్ ఉంటే వచ్చే యూట్యూబ్ కి మెయిన్ ఏంటంటే ఆడియన్స్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. సో అవును ఆడియన్స్ చూస్తేనే కదా దానికి, ఆడియన్స్ ఓపెన్ చేయాలి యూట్యూబ్ యాప్ అవును డైలీ. వాళ్ళు ఓపెన్ చేయాలంటే వాళ్ళకి కొత్త కొత్త కంటెంట్ కావాలి. మనం ఆల్రెడీ ఉన్నదాన్ని మనమే రీక్రియేట్ చేసి పెడితే ఏం ఉపయోగం ఉండదు కదా. సో అది కూడా రీయూజ్డ్ అవుతుంది అనేది నా ఇది. అండ్ ఇదంతా మీరు వీడియోస్ లో షేర్ చేశారు, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంది అనమాట. ఇంకా మీ వీడియోస్ లో అయితే ఇంకా డీటెయిల్డ్ గా ఉంటుంది. కంప్లీట్ టాపిక్ అంతా దాని మీద ఉంటుంది కాబట్టి ఇంకా నెంబర్ ఆఫ్ థింగ్స్ కూడా మీరు అందులో డిస్కస్ చేశారు. అవును. సో ఇది ఒకటి చిన్న ఫ్యాక్టర్ ఉందన్నమాట. ఏంటంటే వేరే వాళ్ళు సేమ్ కంటెంట్ చేశారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ బిర్యానీ ఉంది అనుకోండి, అది ఎవరో చేశారు. సో మనం చేయొచ్చా లేదా, అది రీయూస్డ్ కంటెంట్ అవుతుందా లేదా అని చెప్పి క్వశ్చన్ అడుగుతూ ఉంటారు అనమాట. అడుగుతారు. అంటే సేమ్ అదొక పాయింట్ స్ట్రెస్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. వేరే వాళ్ళు చేస్తారు, మనం చేస్తాం, మనం రిక్రియేట్ చేస్తాం. సో మన ఒరిజినాలిటీ ఉందన్నమాట. మీరు ఈ వర్డ్ కూడా చాలాసార్లు వాడారు, ఒరిజినాలిటీ అని చెప్పి. యూట్యూబ్ కూడా సేమ్ వర్డ్ యూస్ చేస్తాం, ఒరిజినాలిటీ ఉంటే పర్వాలేదు అనమాట. సో సేమ్ టాపిక్ తీసుకుని చేయడం వల్ల రిపిటేటివ్ కానీ రీయూస్డ్ కానీ రాదు. మన దాంట్లోనే సేమ్ చికెన్ బిర్యానీ మనమే చేస్తున్నాం అనుకోండి, అప్పుడు రిపిటేటివ్ అవుతుంది అనమాట. మళ్ళీ డిఫరెంట్ గా షూట్ చేసినా సరే సేమ్ కంటెంట్ మళ్ళీ రెప్లికేట్ చేస్తే మనకి రిపిటేటివ్ వస్తుంది, కానీ వేరే వాళ్ళు మనం చేస్తే రిపిటేటివ్ కానీ రీయూస్డ్ కానీ రాదనమాట. ఎందుకంటే మనం డిఫరెంట్ గా చేస్తాం. సో అదొక బౌండరీ, ఒక బార్డర్ మీద ఉంటుంది అనమాట. అదొకటి మనం చెక్ చేసుకోవాలి, రీయూజ్ లోకి పడదు అని అయితే నా ఒపీనియన్ అనమాట. అండ్ ఇంకోటండి ఇక్కడ రీయూజ్డ్ విషయంలో చాలా మందికి ఏంటంటే రెస్ట్రిక్షన్స్ లో నన్ అనేసి ఉంటే గనక అవును ఓకే ఏ ప్రాబ్లం లేదు మనం పెట్టేసుకోవచ్చు అనుకుంటారు. అది ఏ మ్యూజిక్ కన్నా అవనివ్వండి. ఇప్పుడు కొన్ని కొన్ని సాంగ్స్ కి, దేవుడి సాంగ్స్ కి, అంటే ప్రైవేట్ సాంగ్స్ అవును ఇవన్నీ, అంటే మూవీస్ లో ఉండవు ఇవి. వాళ్ళకేం కాపీ రైట్స్, కంటెంట్ ఐడి క్లెయిమ్స్ ఉండవు కదా వాళ్ళకి. సో వాళ్ళకి కాపీ రైట్స్ రావు అలాంటి సాంగ్స్ కి. అలా రానప్పుడు ఏమవుతుందంటే ఓకే మాకేం రెస్ట్రిక్షన్స్ లేవు, రెస్ట్రిక్షన్స్ నన్ అనేసి ఉంది, సో ప్రాబ్లం ఏమి రాదనుకుంటారు. కానీ అసలు అది చాలా పెద్ద ప్రాబ్లం. ఒక రకంగా సాంగ్స్ అనేది అసలు అవును పెట్టకూడదు. సాంగ్స్ మనం ఓన్ గా క్రియేట్ చేసినా సరే వాళ్ళకి తెలియదు అవును కదా అది మన ఓన్ క్రియేట్ చేసిన సాంగ్స్ అనేసి. సో ఏ వీడియోకైనా సరే సాంగ్ పెట్టే ముందు ఆలోచించండి, అది ఏ సాంగ్ అయినా సరే. మీకు కాపీరైట్ రాలేదు అంటే ప్రాబ్లం లేదు అన్నట్టు కాదు, అండ్ రెస్ట్రిక్షన్స్ లో నన్ను ఉందంటే ప్రాబ్లం లేదు అన్నట్టు కాదు. ఈ రీయూజ్డ్ వేరు, అవును కాపీరైట్ వేరు, రెండు కంప్లీట్ డిఫరెంట్ టాపిక్స్. అవును సో అలా కాపీరైట్ రాలేదు కదా, రీయూజ్డ్ లేదు అనేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు అనమాట. అందుకని ఇది పర్టికులర్ గా అవును మెన్షన్ చేస్తున్నాను. అండ్ రీయూజ్డ్ కంటెంట్ ఖచ్చితంగా. గురించి కూడా చాలా వీడియోస్ చేస్తామండి.
ఈవెన్ నేను రియూజ్డ్ కంటెంట్ గురించి 5 వీడియోస్ చేశాను. ఎప్పటికప్పుడు వచ్చిన అప్డేట్స్ తీసుకొని మరీ చేశాను అనమాట అవన్నీ. సో ఫైనల్ గా చేసిన వీడియో లింక్ కూడా నేను పెడతాను డిస్క్రిప్షన్ లో, చూడండి. వికాస్ గారు ఇస్తారు డిస్క్రిప్షన్ లో. ఖచ్చితంగా. సో ఖచ్చితంగా రిజిస్ట్ కంటెంట్ లేటెస్ట్ ఏవైతే మాదిరిగా ఛానల్ ఉన్నాయో అది ప్లస్ నేను యాడ్ చేసింది కూడా చెప్తాను. సో మోస్ట్లీ మేమిద్దరం ఒకే లైన్ మీద ఉంటాం. కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఏవైతే ఉంటాయో, యూట్యూబ్ గైడ్ లైన్స్ ఏస్తుందో వాటి పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాం కాబట్టి మాక్సిమం మ్యాచ్ అవుతూ ఉంటాయి. సో మీరు వీడియోస్ చూడొచ్చు, చూసి నేర్చుకోండి. సో దీంట్లో ఇంకొక అడిషనల్ థింగ్ ఉందన్నమాట, కాపీరైట్ వర్సెస్ రీయూస్డ్ కంటెంట్. ఇది మాదిరి గారు ఆల్రెడీ స్ట్రెస్ చేశారు. సో అడిషనల్ థింగ్ ఏంటంటే రీయూస్డ్ లోనే గ్రీన్ స్క్రీన్స్ ఎక్కువ మంది చేస్తున్నారు అనమాట. నా టాపిక్ ఎక్కువ స్ట్రెస్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఛానల్స్ అందరూ గ్రీన్ స్క్రీన్ లోనే ఎక్కువ మంది రీయూస్ చేస్తున్నారు చేస్తున్నారు. అనమాట. సో మీ దగ్గరికి అంటే నా దగ్గర కానీ మీ దగ్గర ఎక్కువ మంది వచ్చి ఉంటారు, ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి. సో ఖచ్చితంగా ఎక్కువ మంది వచ్చి ఉంటారు, మీరు ఆల్రెడీ చూస్తుంటారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ స్ట్రెస్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో గ్రీన్ స్క్రీన్ లో వాళ్ళు ఇచ్చిన ఆప్షన్ ఏంటంటే జస్ట్ మీరు దాన్ని ఒక బ్యాక్గ్రౌండ్ కింద యూస్ చేసుకోండి, దాని తర్వాత మీ వాల్యూ ఏదైనా యాడ్ చేయండి అని చెప్పి మాత్రం ఇస్తారనమాట. సో దానికి మీరు ఏదైనా రియాక్ట్ అవ్వాలి, ఏదైనా మీ రియాక్షన్ ప్రాపర్ గా ఉండాలన్నమాట. వాల్యూమ్ మీరు అవును. తక్కువ పెట్టుకొని అసలు మ్యూట్ లో పెడితే మీకు అసలు ప్రాబ్లమే ఉండదు. సో దాని గురించి ఇంకా మాధురి గారు కూడా డీటెయిల్స్ యాడ్ చేస్తారు. సో పాయింట్ ఏంటి అంటే వేరే వాళ్ళ కంటెంట్ మీరు తీసుకొని కొంతమంది ఏం చేస్తున్నారంటే గ్రీన్ స్క్రీన్ చేసి దాన్ని చిన్నగా చేసేసి ఎక్స్ప్రెషన్ ని ఈ కిందనో లేకపోతే టైటిల్ కిందనో లేకపోతే యూస్ సౌండ్ అని ఉండొచ్చు, సౌండ్ వెనకాల దాచేస్తున్నారు అనమాట, లైక్ వెనకాల అక్కడ దాచేస్తున్నారు. సో అది ఒక రకంగా ఒక కంటెంట్ ని మీరు స్టీల్ చేసినట్టు లెక్క. వేరే వాళ్ళ కంటెంట్ ని మీ కంటెంట్ చూపించడం అనేది మీ ఇంటెంట్ లెక్క అనమాట. సో అలాంటివి చేయకుండా అది రీయూస్డ్ కంటెంట్, ప్రస్తుతానికి రీయూస్డ్ కంటెంట్ లో క్లియర్ గా పడుతుంది, రీయూస్డ్ కంటెంట్ అని చెప్పి ట్యాగ్ చేస్తుంది యూట్యూబ్. అలా కాకుండా ఫ్యూచర్ లో ఏంటంటే కాపీరైట్ స్ట్రైక్స్ కి వెళ్ళి ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. ఎందుకంటే వేరే వాళ్ళ కంటెంట్ మీదని చెప్పి మీరు ప్రాజెక్ట్ చేస్తున్నారు కాబట్టి అది గైడ్ లైన్ వైలేషన్ అనమాట, ప్రాపర్ గా గైడ్ లైన్ వైలేషన్ కాబట్టి అది చేయకూడదు. సో గ్రీన్ స్క్రీన్ గురించి మీరు కూడా కొన్ని డీటెయిల్స్ యాడ్ చేయండి మాధురి గారు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఆ గ్రీన్ స్క్రీన్ వీడియోస్ యూజ్ చేస్తున్నారు, ఓకే. అది ఏమంటారంటే, ఎందుకు యూజ్ చేస్తున్నారు అట్లా వీడియోస్ అంటే, మాకు వ్యూస్ వస్తున్నాయి అవి పెడుతుంటే అంటారు. ఇప్పుడు ఆ వీడియోస్ కి వ్యూస్ ఎందుకు వస్తున్నాయి? వాళ్ళు ఆల్రెడీ పాపులర్ యూట్యూబ్ లో, వాళ్ళు ఆల్రెడీ ఫేస్ వాల్యూ ఉంది వాళ్ళకి. సో కాబట్టి మీరు ఆ వీడియోస్ పెట్టినా, లేకపోతే కొత్తగా ఎవరైనా వీడియోస్ పెట్టినా సరే, కొత్తగా ఛానల్ క్రియేట్ చేయాలన్నా వీడియోస్ పెడితే ఇమీడియట్ గా గ్రో అయిపోతుంది ఛానల్. ఎందుకు? వాళ్ళు ఆల్రెడీ ఫేమస్ ఫిగర్స్ యూట్యూబ్ లో. సో అందుకే వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళ ఛానల్ ని వాళ్ళు ప్రమోట్ చేసుకుని, వాళ్ళ ఛానల్ కూడా మీరే ప్రమోట్ చేస్తే మీ ఛానల్ ఇప్పుడు ప్రమోట్ చేసుకుంటారు అనేది నా ఇదనమాట. అంటే ఇప్పుడు అవును. వాళ్ళు అలవాటు అయిపోయారు కాబట్టి చూస్తున్నారు జనాలు, వాళ్ళ చూస్తున్నారు. అలా ఆడియన్స్ లోకి తీసుకెళ్ళాలి అనేది నా ఇదనమాట. మన వాయిస్ అలవాటు చేయాలి, మన వాయిస్ కి ఎడిక్ట్ అవ్వాలి వాళ్ళు. ఆ మ్యూజిక్ ఎట్లయితే ఎడిక్ట్ అయ్యారో మన వాయిస్ కి ఎడిక్ట్ అయ్యారంటే వద్దన్నా వ్యూస్ వస్తాయి అప్పుడు. కానీ అవును. ఏంటంటే మెయిన్ ఆగలేక అనమాట, జనాలకి కంగారు ఎక్కువ. ఇప్పుడు ఇది వరకు ఉన్నట్లయితే మనకు తక్కువ ఛానల్స్ ఉన్నాయి అనుకోండి, ఫాస్ట్ గా గ్రో అయిపోతుంది. బట్ ఇన్ని ఛానల్స్ నుంచి మన ఛానల్ రీచ్ అవ్వాలంటే టైం పడుతుంది, వెయిట్ చేయాలి దానికోసం. సో ఆ ఓపిక అనేది ఎవరికి లేదన్నమాట. అది అందుకు ఇవన్నీ యూజ్ చేయడం. రెవెన్యూ వస్తుంది కదా అని చేస్తామంటారు, ఆ రెవెన్యూ అంతా పోతుంది. రివ్యూస్ కంటెంట్ వస్తే చాలా వర్స్ట్ థింగ్ ఏంటంటే రెవెన్యూ పోతుంది ఒకటి. ఇంకోటి, మీకు ఒకవేళ మానిటైజేషన్ నుంచి సస్పెండ్ అయితే ఛానల్, సిల్వర్ ప్లే బటన్ అనేది రాదు, ఎలిజిబుల్ అవ్వరు మీరు ఆ సిల్వర్ ప్లే బటన్ కి. ఒక క్రియేటర్ కి సిల్వర్ ప్లే బటన్ అనేది ఎంతో వాల్యూ. అది అసలు అంటే మనకు ఒక గుర్తింపు లాగా, అది మన ఛానల్ పేరుతో సిల్వర్ ప్లే బటన్ వస్తుందంటే అది ఎంత ఇది అనే విషయం అసలు. అలాంటిది మనకు అది రాదు అంటే ఎలా ఉంటది చెప్పండి? సో అందుకే కేర్ఫుల్ గా చేయాలి వీడియోస్ అనేది. రీయూజ్డ్ కంటెంట్ అనేది చాలా పెద్ద ఇష్యూ ఇప్పుడు యూట్యూబ్ లో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. రోజుకి ఎన్నో ఛానల్స్ పోతున్నాయి. 8 years బ్యాక్ మానిటైజేషన్ అయిన ఛానల్స్ కూడా ఇప్పుడు రీయూజ్డ్ వచ్చిపోయే ఛానల్స్ చాలా ఉన్నాయి అసలు. ఖచ్చితంగా చెప్పండి. అండి. ఈ రీయూస్ అనేది చాలా అంటే మీకు మనం చాలా వరకు కాన్సెప్ట్స్ అన్ని కవర్ చేసాం రీయూస్ కంటెంట్ లో. సో రీయూస్ కంటెంట్ అనేది ఎంత రిస్కీ అనేది మాధురి గారు ఆల్రెడీ స్ట్రెస్ చేస్తారు. కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఎవరైతే రీయూస్ కంటెంట్ టచ్ ట్రై చేస్తున్నారో, లేదా ఈ రీమిక్స్ కంటెంట్ ఏదైతే ఉందో షార్ట్స్ నుంచి అది చేసేవాళ్ళు కొంచెం యూట్యూబ్ ఇచ్చి గైడ్ లైన్స్ ప్రకారం ముందుకెళ్ళండి. ఎలా చేయాలి ఏంటంటే వీడియోస్ మాధురి గారి ఛానల్లో ఉంటాయి, నా ఛానల్లో ఉంటాయి. సో మన నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్దాం అనమాట. అంటే రీయూస్ కంటెంట్ గురించి మనం డిస్కషన్ చేస్తాం కాబట్టి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి యూజ్లెస్ కంటెంట్ కి ఎక్కువ వ్యూస్ వస్తాయా? యూజ్లెస్ కంటెంట్ చేస్తేనే ఎక్కువ వ్యూస్ వస్తాయా, లేదా కంటెంట్ కి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి నాకు రావట్లేదు అని చెప్పి చాలా మంది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అనమాట. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు ఒకసారి షేర్ చేయమని మాదిరి, దాని తర్వాత మనం డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజ్లెస్ కంటెంట్ అంటే ఏంటంటే ఏమి వాల్యూ లేని కంటెంట్. అంటే ఏదో ఒకటి తీసేసి ఊరికే జస్ట్ కొంతమంది చెప్తూ ఉంటారు ఏంటంటే, మేము కష్టపడి చేసే వీడియోస్ కి ఏమో వ్యూస్ రావట్లేదు, చాలా టైం స్పెండ్ చేసి చేసే వీడియోస్ కి, ఇట్లా ఏదో ఒకటి పెట్టే వీడియోస్ కి, సరదాగా షూట్ చేసి పెట్టిన వీడియోస్ కి వ్యూస్ వస్తున్నాయి అనేసి చెప్తూ ఉంటారు.
మనకి వేటికైతే వ్యూస్ వస్తున్నాయో మనకి చూసుకోవాల్సింది మెయిన్ వ్యూస్ కాదు. అసలు వ్యూస్ అవి మనం మంచి కంటెంట్ పెట్టినా వస్తాయి వ్యూస్. కాకపోతే మంచి ఏంటంటే రీచ్ అవ్వడానికి టైం పడుతుంది. ఇది ఈ యూజ్లెస్ కంటెంట్ కాబట్టి ఫాస్ట్ గా గ్రో అయింది. ఇప్పుడు మీకు ఆ యూజ్లెస్ కంటెంట్ కోసం ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళు వచ్చినా వేస్ట్, మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా వేస్ట్ అనేది నా ఒపీనియన్. అంటే మంచి కంటెంట్ ఇచ్చామనుకోండి, మనం వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం మంచి వీడియోస్ పెట్టినా చూస్తారు, ఏమన్నా వాల్యూ ఉంటుంది. ఎంతసేపు ఆ పిచ్చి వీడియోసే పోస్ట్ చేసుకుంటూ వెళ్తే ఎప్పటికీ వాల్యూ ఉండదు, ఏదో రన్ చేస్తున్నాం ఛానల్ అన్నట్టు ఉంటుంది. అలా మనకి రెవెన్యూ వచ్చినా సరే అదంత సాటిస్ఫాక్షన్ ఏమి ఉండదు. మీకు వ్యూస్ పెరిగే వరకే ఆతృత ఉంటుంది. పెరిగిన తర్వాత అరే ఇది ఏం చేస్తున్నాం మనము అనేది ఒక ఇది వచ్చేస్తుంది మీకు. అదే మీకు జెన్యున్ కంటెంట్ తో గనక రీచ్ వచ్చి రెవెన్యూ వస్తుంటే చాలా హ్యాపీనెస్. ఆ హ్యాపీనెస్ అది ఫీల్ అయ్యే వాళ్ళకే తెలుస్తుంది. అది అది నా ఒపీనియన్ అండి. సో దీనికి ఒక అడిషనల్ పాయింట్ ఏంటి అంటే, సో ఈ జంక్ కంటెంట్ కానీ యూజ్లెస్ కంటెంట్ కానీ దాన్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు అనమాట. లైక్ కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే నార్త్ లో కొన్ని, అంటే కొన్ని మరి వరస్ట్ ఉంటాయి అనమాట వీడియోస్. అంటే బాత్రూమ్ రిలేటెడ్ కానీ, అంటే ఏదో ఒకరి మీద ఒకళ్ళు కలర్స్ వేసుకోవడం, ఇట్లా ర్యాండమ్గా ఉంటాయి అనమాట. బురదలో దోసుకోవడం ఇట్లానే ఉంటాయి అనమాట మొత్తం. అది నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు డీసెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కానీ అవి చూడడానికి ఇంకా వరస్ట్గా ఉంటాయి అనమాట. అవి గైడ్ లైన్స్ ప్రకారమే ఉంటాయి. యూట్యూబ్ అలాంటి వీడియోస్ పెట్టద్దు అని ఏం చెప్పట్లేదు. కాకపోతే అది మనం కానీ లేకపోతే కొద్దిగా డీసెంట్ చూస్తారు ఎవరైతే ఉన్నారో, మన అట్లీస్ట్ మన తెలుగు కానీ సౌత్ ఇండియాలో కానీ అలాంటివి చూడరు అనమాట అసలు. కాకపోతే ఆ ఛానల్స్ కి మిలియన్స్ లో సబ్స్క్రైబర్స్, మిలియన్స్ లో వ్యూస్, నెక్స్ట్ వీడియోస్ ఎప్పుడు వస్తాయని ఈగర్ గా వెయిట్ చేసి ఎంగేజ్మెంట్ కూడా ఉంటుంది అనమాట దానికి. కాకపోతే దీంట్లో డిఫరెన్స్ ఏంటి అంటే, ఆ జంక్ కంటెంట్ ని చూస్తే సెపరేట్ కేటగిరీ పీపుల్ ఉంటారు అనమాట. లైక్ ఎక్కడైతే చేస్తున్నారో సేమ్ ప్లేస్ లో చూస్తారు. నార్త్ లో చేస్తున్నారు, నార్త్ లో చూస్తారు. లేదా సెపరేట్ చేద్దామని కాదు కానీ జస్ట్ చెప్తున్నారు అనమాట. ఒక్కొక్క స్టైల్ ఒక్కొక్కలా ఉంటుంది. సో అక్కడ ఆ కంటెంట్ ఎక్కువ చూసే వాళ్ళు కూడా ఉంటారు అనమాట. చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఆ కంటెంట్ నచ్చుతుంది అనమాట. అట్లా మరి ఓవర్ ఎక్స్ప్రెషన్, ఓవర్ యాక్షన్ చేస్తుంటే చిన్నపిల్లలకు నచ్చుతుంది అనమాట. నార్త్ అండ్ సౌత్ అని వాళ్ళు చూస్తూ ఉంటారు అలాంటివి. మనం చెప్తా ఉంటాం చిచ్చి ఏం కంటెంట్ ఇది ఎందుకు చూస్తుందని. చాలా మంది అంటే రిలేటివ్స్ అట్లా చూస్తుంటే చెప్తూ ఉంటాం అనమాట. సో అలా ఎంకరేజ్ చేసి అలా చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో జంక్ ఆడియన్స్ అనుకోండి, సింపుల్ గా జంక్ ఆడియన్స్ అని పిలుద్దాం వాళ్ళని. వాళ్ళు జంక్ కంటెంట్ ఎంకరేజ్ చేస్తారు. ఆ జంక్ ఆడియన్స్ మనకి రావాలని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు అనమాట. మనకి ఎవరైతే జెన్యున్ గా చూస్తారో, అంటే నార్మల్ డీసెంట్ కంటెంట్ ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో వాళ్ళ పాపులేషన్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. ఓవరాల్ గా చూసుకుంటే అనాలిసిస్ ప్రకారం నేను ఎప్పుడు చూసేది 75-25 చూస్తాను అనమాట. ఆ 25% మెంబర్స్ అందరూ ఆ వీడియోస్ చూస్తున్నారు కాబట్టి 25-25 వస్తుంది అక్కడ. మిలియన్ సబ్స్క్రైబర్స్ వ్యూస్ కానీ 20% లో ఉంటుంది. సో మనకి అన్ని రావట్లేదంటే మనం 75% పీపుల్ ఎవరైతే ఉన్నారో దాంట్లో మనం 25% పీపుల్ కూడా మనం సాటిస్ఫై చేయలేకపోతుంది మన వీడియోస్. సో మన కంటెంట్ లో ఏది మిస్టేక్ ఉందో మనం చెక్ చేసుకోవాలి. సో మనం యూస్ఫుల్ కంటెంట్ చేస్తున్నా సరే మనం మిస్టేక్స్ చేస్తున్నాము. ఆ మిస్టేక్స్ ఏంటి అని మనం అనాలిసిస్ చేసుకున్న పర్లేదు, బాగా అనాలిసిస్ చేయగలుగుతారో టెక్ ఛానల్స్ మీరు అప్రోచ్ అయినా పర్లేదు. సో నా బౌండరీ అయితే ఇదనమాట. యూజ్లెస్ కంటెంట్ చేసే వాళ్ళు యూజ్లెస్ కంటెంట్ చేస్తూనే ఉంటారు, వాళ్ళు వ్యూస్ వస్తూనే ఉంటాయి. మన పర్సెప్షన్ ఎలా ఉండాలంటే, మనం కంపారిజన్ చేసుకోకుండా మనకి ఇంకా ఎక్కువ ఆడియన్స్ ఉన్నారు, మనం ఇంకా బాగా చేస్తే మనకి 70% వస్తుంది, వాళ్ళకి ట్రిపుల్ నెంబర్స్ లో వస్తుంది. అది మనం ఆలోచించట్లేదు అనమాట. వాళ్ళు 25 వచ్చింది, నాకు 5 వ్యూస్ వచ్చాయి అలా ఆలోచిస్తాను. 25 to 5 కంపేర్ చేస్తారు కానీ మనకి ఇంకా స్కోప్ ఎంత ఉందో చూసుకోరనమాట. సో అది యూజ్లెస్ వర్సెస్ యూస్ఫుల్ కంటెంట్ కంపారిజన్ లో, ఈ కంపారిజన్ వల్ల ఎక్కువ పోతుంది అనమాట. సో అది నేను యాడ్ చేయాలనుకున్న పాయింట్ దీని మీద. ఇప్పుడు ఆ యూజ్లెస్ కంటెంట్ కి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి అనేసి అనుకుంటూ ఉంటారు కదా. కానీ ఆ మంచి కంటెంట్ మనం అంటే ఏదో అంటారు చూసారా, మార్పు అనేది మన నుంచే స్టార్ట్ అవ్వాలి అనేసి. సో అలా ప్రతి క్రియేటర్ కూడా అనుకుంటే ఖచ్చితంగా చూస్తారండి, మంచి కంటెంటే చూస్తారు ఆడియన్స్. మంచి కంటెంట్ చూసే వాళ్ళే ఎక్కువ ఉంటారు. మీరు అన్నట్టు 75% మంచి కంటెంట్ చూసే వాళ్ళే ఉంటారు. అది రీచ్ అవ్వట్లేదు. వాళ్ళకి రీచ్ చెయ్యాలి అంటే టైం పడుతుంది. నాకు చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఒక 1 వీక్ అవుతుంది ఛానల్ స్టార్ట్ చేసి, నేను స్టార్ట్ చేసి 1 వీక్ అయింది, ఒక వ్యూ కూడా రావట్లేదు అంటారు. 1 వీక్ కాదు, కొన్ని సంవత్సరాలు పడుతుంది రీచ్ రావడానికి ఒక్కొక్కసారి. ఒకే ఒక్క వీడియో మనకి వైరల్ అయితే లక్కీ వీడియో అన్నట్టు అనమాట మనకి. దానివల్ల ఛానల్ అంతా గ్రో అవుతుంది. ఆ లక్కీ వీడియో వచ్చే వరకు మనం కష్టపడాల్సిందే. మీరు మీ లిమిట్ ఏంటనేది చూసుకుని వీడియోస్ చేస్తే చాలు. ఎవరికో వ్యూస్ వస్తున్నాయా అసలు ఏం పట్టించుకోవాల్సిన పని లేదు. ఏ క్రియేటర్ అయినా కూడా మన ఛానల్ మనం చూసుకుంటే ఈ గొడవ ఏది ఉండదు అసలు. అవన్నీ చూసిన దగ్గర నుంచి మనకి స్ట్రెస్, ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో అవేమి చూడకుండా ఉంటే బెటర్ అనేది నా ఒపీనియన్. సో నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదామండి. ఖచ్చితంగా. షార్ట్స్ కి వచ్చిన వ్యూస్ ఎర్న్ ట్యాబ్ లో ఎందుకు కలవట్లేదు అనేసి అడుగుతున్నారు. ఇది కూడా ఎక్కువ మంది అడిగే క్వశ్చన్. కలవట్లేదు అంటే వాళ్ళ ఉద్దేశం అంటే ఫాస్ట్ గా కలవట్లేదు అంటే, ఈ రోజు ఒక 2 మిలియన్ వ్యూస్ వచ్చినాయి అనుకోండి ఒక వీడియోకి,
అది ఎర్న్ ఆప్షన్ లో కలవకపోయేసరికి టెన్షన్ పడిపోతున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్డేట్ ప్రకారం ఆల్రెడీ మనం వీడియోస్ చేసినా కూడా ఫాలో అవ్వని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈవెన్ ఇప్పటికి కూడా ఈ అప్డేట్ తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. 1 వీక్ టైం అవును పడుతుంది ఎర్న్ ఆప్షన్ లో అప్డేట్ అవ్వడానికి. అంటే ఈ రోజు వచ్చిన వాచ్ అవర్స్ 1 వీక్ తర్వాతే కలుస్తున్నాయి మనకి ఎర్న్ ఆప్షన్ లో, అవును మానిటైజేషన్ ఆప్షన్ లో. ఎందుకంటే ఫేక్ ఎక్కువైపోయింది. అంటే ఫేక్ గా వాచ్ అవర్స్ వ్యూస్ తెచ్చుకోవడం, లేదంటే బాట్స్ కొనుక్కోవడం, వాచ్ అవర్స్ ఇట్లా ఉంటారు కదా. సో అట్లాంటి వ్యూస్ అన్ని కూడా అవును తగ్గిపోతాయి అనమాట. నాట్ ఓన్లీ కొనుక్కోవడం అనే కాదు, స్పామ్ వ్యూస్ అంటాం. అంటే ఇప్పుడు ఒకే ఐపీ అడ్రస్ నుంచి కంటిన్యూస్ గా చూస్తూ ఉన్నారు అనుకోండి, అప్పటికప్పుడు కలిసిపోతాయి, బట్ తర్వాత తగ్గిపోతాయి అవును అనమాట. ఈవెన్ లైక్స్ అయినా అంతే. అట్లా ఇవన్నీ ఓన్లీ ఒరిజినల్ వ్యూస్, ఒరిజినల్ వాచ్ అవర్స్ మాత్రమే మనకి అప్డేట్ అవుతాయి ఇక్కడ ఎర్న్ ఆప్షన్ లో. అందుకని అవును టైం పడుతుంది. 1 వీక్ తర్వాత అప్డేట్ చేస్తున్నారు అనమాట. అవును మిమ్మల్ని ఎక్కువగా ఎలా అడుగుతుంటారు వికాస్ గారు ఈ సిమిలర్ క్వశ్చన్ క్వశ్చన్ గురించి? ఉందన్నమాట. సిమిలర్ క్వశ్చన్ నాకు కూడా వస్తుంటది అనమాట. సో మోస్ట్లీ అంటే మన కామన్ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు కాబట్టి అక్కడెక్కడ కూడా కామెంట్ చేస్తుంటారు అనమాట. అవునవును. ఆ ఫ్యాక్ట్ కూడా ఉంటుంది. సో సేమ్ క్వశ్చన్ వస్తుంటది అనమాట, ఇక్కడ ఎందుకు యాడ్ అవ్వట్లేదు అని చెప్పి. సో మొత్తం డీటెయిల్స్ అని మీరు షేర్ చేశారు. జస్ట్ ఒక క్రిస్ప్ గా దీన్ని చెప్పాలంటే, మీకు యూట్యూబ్ లో చూసే వ్యూస్ ఒక నెంబర్ ఉంటుంది, యూట్యూబ్ అనలిటిక్స్ లో చూసేది అంటే స్టూడియో అనలిటిక్స్ లో ఆ వీడియోకి సంబంధించిన ఎన్ని వ్యూస్ కానీ లైక్స్ కానీ చూసేది ఇంకొక నెంబర్ ఉంటుంది. ఎర్న్ ట్యాబ్ అనేది మూడోది అనమాట. మొత్తం 3 ఉంటాయి. సో ఇది మధ్యలో అనలిటిక్స్ ఏదైతే ఉందో అది రియల్ టైం అన్నమాట. మీకు ఎంతమంది అయితే చూస్తున్నారో రిపిటేటివ్ చూసినా సరే, ఒకే పర్సన్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసినా, లేకపోతే ఒక ఐపీ అడ్రస్ నుంచి అంటే ఒక వైఫై నుంచి ఎంతమంది చూసినా ఒకేసారి అవన్నీ ఇమీడియట్ గా యాడ్ అయిపోతాయి అనమాట. ఒకే టైంలో అన్ని యాడ్ అవుతాయి. కాకపోతే అది ఎర్న్ ట్యాబ్ లోకి వెళ్ళడానికి టైం పడుతుంది అనమాట. మనం డిస్కస్ చేసినట్టు, మీరు చెప్పినట్టు 1 వీక్ మాక్సిమం వరకు పట్టచ్చు. ఇక్కడ అవును. యూట్యూబ్ లో చూపించడానికి కూడా కొంత టైం పడుతుంది అనమాట. అంటే యూట్యూబ్ లో నాకు 30-40 వ్యూస్ ఉన్నాయి, లోపల చూస్తే 1000 వ్యూస్ వచ్చినాయి అని చెప్పి చాలా అవును. మంది అంటుంటారు అనమాట. సో మీ స్పామ్ వ్యూస్ కాదు, లేదా బాట్ రిలేటెడ్ వ్యూస్ కాదు, లేకపోతే రిపిటేటివ్ వ్యూస్ కాదు అన్నప్పుడు అవి ఖచ్చితంగా యూట్యూబ్కి వెళ్తాయి. యూట్యూబ్కి వెళ్ళడానికి ఒక 1 అవర్ 2 అవర్స్ లేదా హాఫ్ డే అలా పడుతుంది. అది ఎర్న్ ట్యాబ్ లోకి వెళ్ళడానికి మాక్సిమం ఒక 1 వీక్ పడుతుంది అనమాట. ఇది టైం లైన్, ఇది గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. సో ఈ ఈ టాపిక్ రిలేటెడ్ అయితే మాక్సిమం అందరికీ అర్థమైందని అయితే నేను అనుకుంటున్నాను అనమాట. సో సేమ్ వాచ్ టైం కూడా సిమిలర్ ఉంటుంది అనమాట. వాచ్ టైం కూడా 4000 అవర్స్ ఏదైతే ఉందో, ఓవరాల్ గా 4000 అవర్స్ లో మీకు రిఫ్లెక్ట్ అయ్యే టైం ఫ్రేమ్ ఏదైతే ఉంటుందో అప్డేటెడ్ యాజ్ ఆఫ్ అని మీకు చూపిస్తుంది అనమాట ఎర్న్ ట్యాబ్ లో. ఆ ఎర్న్ ట్యాబ్ లో ఏ రోజుకి అప్డేట్ అయిందో చూడండి, అక్కడ ఏ డేట్ ఉందో చెక్ చేసుకోండి. అది ఈ రోజు డేట్ కాదు అని అనిపిస్తే కనుక ఓకే, ఇంకా మన గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ లో ఉన్న వ్యూస్ అని మనకి యాడ్ అవుతాయని చెప్పి మీకు ఇండికేషన్ అనమాట. లేదు లేటెస్ట్ డేటే ఉంది మీకు అయినా యాడ్ అవ్వలేదంటే మీకు స్పామ్ వ్యూస్ కానీ రిపిటేటివ్ వ్యూస్ కానీ వచ్చి అవన్నీ ఎగిరిపోయి అలా ఆలోచించుకోవాలన్నమాట. ఆ, అండ్ ఇక్కడ ఇంకోటి ఉందండి. ఇక్కడ ఇప్పుడు మనకి ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఒకటే రోజు వచ్చేస్తాయి వ్యూస్. అంటే 2 మిలియన్ వ్యూస్ అవును ఒకటే రోజు వచ్చేయడం అలా ఉంటుంది కదా. సో అలా డౌట్ అంటే గ్రాఫ్ లో 1 వీక్ ముందు ఉంటుంది కదా, అవును వాళ్ళు చూసేది లాస్ట్ 90 డేస్ లో మనకి 3 మిలియన్ వ్యూస్ కానీ లేదా 10 మిలియన్ వ్యూస్ రావాలి. సో అది ఎలా అవును క్యాలిక్యులేట్ చేస్తారు అనే డౌట్ కూడా ఉంటుంది చాలా మందికి. అది కూడా మనం అవును ఎర్న్ ఆప్షన్ లోనే కన్సిడర్ చేసుకోవాలి. ఎర్న్ అక్కడ మనకు తగ్గదు. ఒకవేళ మీకు ఇక్కడ గ్రాఫ్ లో 1 వీక్ దాటిపోయినా సరే ఇక్కడ తగ్గదు, ఎందుకంటే 1 వీక్ తర్వాత కదా కలిసాయి ఆ వ్యూస్ అన్ని. సో ఎర్న్ ఆప్షన్ అవును లోదే కరెక్ట్ అనమాట. ఎర్న్ ఆప్షన్ లో 90 డేస్ తీసుకొని మనం అప్లై చేసుకోవచ్చు మానిటైజేషన్. లాస్ట్ 90 డేస్ లో రావాల్సిన రిక్వైర్మెంట్ వ్యూస్ వస్తే కనుక. అంతే. సో ఖచ్చితంగా అండి ఇది ఈ ఇన్సైట్ అయితే అందరికీ అర్థమైంది, అందరికీ తెలిసిందని అయితే నేను అనుకుంటున్నాను. సో ఇందులో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆ, మనకి చాలా మంది అడుగుతుంటారు అనమాట. డస్ కేటగిరీ రియలీ మ్యాటర్ అని అడుగుతుంటారు అనమాట. అంటే కేటగిరీ వల్ల ఏమైనా యూజ్ ఉందా లేదా అని అడుగుతుంటారు అనమాట. దీని మీద మీ పర్సెప్షన్ ఒకసారి షేర్ చేయండి. ఇంకా నా దగ్గర ఏమైనా మిస్సింగ్ పాయింట్స్ ఉంటే నేను యాడ్ చేస్తాను. యాక్చువల్ గా నా నా ఇదేంటంటేనండి, ఈ విషయంలో కేటగిరీ విషయంలో అంతేం మ్యాటర్ అవ్వదు అనేసి అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఇది వరకు అవునండి. ఎప్పుడు మనకి యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలోనో లేదంటే ఈ కరోనా ముందు వరకు, ఈ ముందు వరకు ఏంటంటే మనకి తక్కువ ఛానల్స్ ఉండే, ఇన్ని ఛానల్స్ అయితే లేదు. అసలు ఇది స్టార్ట్ అయింది ఎక్కువగా 2016 నుంచి స్టార్ట్ అయింది ఈ ప్రపంచం. అంటే మన తెలుగు వాళ్ళు కూడా యూట్యూబ్ లోకి రావడం అప్పటి నుంచి అవును ఎక్కువైపోయింది అనమాట. సో అప్పటి వరకు మనం కేటగిరీ పెడితే సజెస్ట్ చేసేవి వీడియోస్, ఎందుకంటే తక్కువ ఛానల్స్ ఉండేవి. ఆ పర్టికులర్ కేటగిరీ ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో రికమెండ్ చేసేది. బట్ ఇప్పుడు ఒక కేటగిరీలో రోజుకి కొన్ని వేలు లక్షల ఛానల్స్ పుట్టుకొస్తున్నాయి. అన్ని అవును ఛానల్స్ లో నుంచి ఆ కేటగిరీ ఏం పనిచేస్తుంది అనేది నా ఒపీనియన్. దీని గురించి మీరైతే ఏం అవును చెప్తారు వికాస్ గారు? సేమ్ అండి, నేను కూడా ఎలానే ఉన్నా ఎగ్జాక్ట్ సేమ్ అనమాట అండి. వాళ్ళు ఇచ్చే కేటగిరీస్ కానీ, లేకపోతే మనం మనం మన వీడియోస్ కి పెట్టిన కేటగిరీస్ కానీ, మన ఛానల్ కి పెట్టిన కేటగిరీ కానీ, అది బ్రాడ్ లిస్ట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు పీపుల్ అండ్ బ్లాగ్స్ ఉంది అనుకోండి, దాంట్లో ఎన్ నెంబర్ ఆఫ్ సబ్ కేటగిరీస్ ఉంటాయి అనమాట. సో మీరు ఆ పీపుల్ అండ్ బ్లాగ్స్ లో పెట్టారు, లేదా సైన్స్ అండ్
టెక్నాలజీలో పెట్టారు కాబట్టి మీకు టెక్నాలజీ సైడ్ అంతా డ్రైవ్ అయిపోతుంది, అలా కూడా ఉండదన్నమాట. సో మీరు వీడియోని ఏం ట్యాగ్ చేస్తున్నారు అనే మ్యాటర్ కాకుండా అసలు మీ వీడియోలో కంటెంట్ ఏముంది, మనం మాట్లాడే ప్రతి వర్డ్ కూడా యూట్యూబ్ అనలైజ్ చేస్తుంది అనమాట. మీకు సబ్ టైటిల్స్ క్రియేట్ అవునవును, చేయడం మెయిన్. అవ్వచ్చు. అవునండి. అవును. సో ఈ మనం మాట్లాడే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, మన డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో, డిస్క్రిప్షన్ లో మీరు ఏదైనా ఇవ్వచ్చు. మీరు ర్యాండమ్ గా మీరు టెక్ గురించి మాట్లాడి డిస్క్రిప్షన్ లో కుకింగ్ గురించి కూడా రాసేయచ్చు అనమాట. డిస్క్రిప్షన్ లో రాశాను కాబట్టి కుకింగ్ సైడ్ వెళ్ళిపోతుంది అని మీరు అనుకుంటారు, కానీ అలా కూడా వెళ్ళదు అనమాట. సో జనరల్ ఆడియన్స్ పర్సెప్షన్ అట్లా ఉంటుంది అనమాట, డిస్క్రిప్షన్ బట్టి కానీ వెళ్ళిపోతుంది అలా అనుకుంటారు. అలా రాస్తే మిస్లీడింగ్ మెటాడేటా కూడా అవుతుందండి. కొంతమంది అలా కూడా అవునండి. రాస్తారు. అంటే ఇప్పుడు అవును. ట్యాగ్స్ ఒక రకంగా వ్యూస్ రావడానికి అలా రాసినా కూడా అది అవును. ప్రాబ్లమే కదా. మిస్లీడింగ్ మెటాడేటా అంటే అది స్పామ్ ఖచ్చితంగా. కింద అయిపోతుంది. అవును. సో ఆ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎయిదర్ మిస్లీడింగ్ కంటెంట్ కానీ లేకపోతే ఇట్లా స్పామ్ వ్యూస్ కానీ అట్లా వెళ్తుంది. 99% మీరు మీ కీవర్డ్స్ మీద మ్యాటర్ అవుతుంది అనమాట, మీ వీడియో ఏ కేటగిరీలో పడాలని చెప్పి. సో మీరు డిసైడ్ చేసిన కేటగిరీ, మీరు చేసింది ఫైనల్ డెసిషన్ అవ్వదు అనమాట. యూట్యూబ్ తీసుకునే జడ్జ్మెంట్ వేరేలా ఉంటుంది. ఆ కేటగిరీలో మాత్రమే మీ వీడియో అనేది రిసీవ్ అవుతుంది అనమాట. ఆడియన్స్ పూల్స్, డిఫరెంట్ డిఫరెంట్ పూల్స్ ఉంటారు అనమాట. ఈ కంటెంట్ చూసే వాళ్ళు ఒక పూల్, ఈ కంటెంట్ చూసే వాళ్ళు ఒక పూల్ ఉంటారు. సో ఏ కేటగిరీ ఆఫ్ పీపుల్ కి మీ వీడియో వెళ్ళాలి అనేది మీరు మాట్లాడే కంటెంట్ మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది అనమాట. మీరు రాసే టెక్స్ట్ కన్నా కూడా, మీరు డిస్క్రిప్షన్ కానీ టైటిల్ కానీ లేకపోతే మీరు పెట్టే కేటగిరీ కన్నా కూడా మీరు మాట్లాడిన దాని వల్లే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి చాలా డిస్కషన్స్ లో యూట్యూబ్ వల్లే చెప్పారు అనమాట. సో అదొక ఇప్పుడు పాయింట్ అనమాట కేటగిరీ రిలేటెడ్. ఇప్పుడు మీరు మీ ఛానల్ కి ఏం కేటగిరీ పెట్టారు వికాస్ గారు? అంటే మన ఆడియన్స్ కోసం అడుగుతున్నాను ఇది. అవునండి. నేను యాక్చువల్గా ఫస్ట్ హాఫ్, అంటే నా ఛానల్ ఫస్ట్ హాఫ్ అంతా పీపుల్ అండ్ బ్లాగ్స్ లో ఉండేది అనమాట. సో నా ఓకే. పర్సెప్షన్ ఏంటంటే ఇది క్రియేటర్స్కి వెళ్తుంది, ప్యూర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాదు. ఎందుకంటే మిగతా అన్బాక్సింగ్ కానీ ఈ ఓవరాల్ అవునవును. టెక్నాలజీ రిలేటెడ్ మనం మాట్లాడలేదు కాబట్టి ఫస్ట్ హాఫ్ అంతా నేను పీపుల్ అండ్ బ్లాగ్స్ లో పెట్టాను అనమాట. లైక్ లాస్ట్ మొత్తం మీరు 6 months విండో తీసుకుంటే ఫస్ట్ 3 months నేను పెట్టినప్పుడు పీపుల్ అండ్ బ్లాగ్స్ లో ఉండేది. దాని తర్వాత నేను సైన్స్ అండ్ టెక్నాలజీకి మార్చాను అనమాట. ఓకే. ఇది టెక్నాలజీ కేటగిరీ అని నేను చెప్పుకుంటున్నా కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ ఉండాలని మార్చాను. కాకపోతే దాని తర్వాత ఒక డిఫరెన్స్ కూడా నేను చూడలేదు అనమాట. ముందు ఎలా అది ఉందో దాని తర్వాత కూడా అలాగే సేమ్. ఉంది. ఎగ్జాంపుల్, మీకు అదే. లైవ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈవెన్ నేను కూడా అసలు కేటగిరీ అనేది సెలెక్ట్ చేయలేదండి. డిఫాల్ట్ కేటగిరీ అవును. పీపుల్ అండ్ బ్లాగ్స్ అనేది డిఫాల్ట్ కదా, ఏ కంటెంట్ కైనా పెట్టేయచ్చు అవునండి. మనం అది. సో నేను అదే పెట్టాను, ఇంకా ఇప్పటికి కూడా చేంజ్ అవ్వలేదు. కానీ ఇక్కడ అవును. ఆడియన్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, నా ఒపీనియన్ ప్రకారం ఇప్పుడు మన ఛానల్స్ రికమెండ్ అవుతున్నాయి అంటే, ఈవెన్ అదే మన టెక్ ఛానల్స్, ఐ మీన్ యూట్యూబ్ రిలేటెడ్ ఛానల్స్ రికమెండ్ అవుతున్నాయి క్రియేటర్స్ కి అంటే, వాళ్ళు ఆల్రెడీ ఆ ఛానల్స్ చూస్తున్నారు కాబట్టి ఇది కూడా అవును. ఈ రిలేటెడ్ కాబట్టి కనిపిస్తుంది. అది ఎలా తెలుస్తుంది? మన మాటల వల్ల. మన యూట్యూబ్ యూట్యూబ్ అవును. యూట్యూబ్ అనేసి మాటల్లో అంటూ ఉంటున్నాం కదా. సో అట్లా ఈవెన్ కుకింగ్ అయినా అంతే. ఇప్పుడు చికెన్ బిర్యానీ ఉంది, ఆ చికెన్ బిర్యానీ మనం ఎన్నిసార్లు అంటాం. అలా అంటం అవును. వల్ల కూడా మనకి ఈ సెర్చ్ లో వచ్చే ఛాన్స్ కూడా ఉంటది. అండ్ రికమెండేషన్స్ అవును. కూడా అంతే. హోమ్ పేజ్ లో రికమెండేషన్స్ కానీ సజెస్టెడ్ కానీ ఇవన్నీ కూడా మనం వీడియోలో మాట్లాడే దాన్ని బట్టి ఉంటది. ఏదైనా సరే అనేది నా ఒపీనియన్ అండి, కేటగిరీ విషయంలో మాత్రం. ఈవెన్ ట్యాగ్స్ అయినా. ఖచ్చితంగా. ఖచ్చితంగా. ఈ ఈ మీరు చెప్తున్నారు చూడండి, ఈ వర్డ్స్ మనం ఏదైతే అంటున్నామో వాటికి కీవర్డ్స్ అంటున్నాము. సో వాళ్ళ టెక్నాలజీలో కీవర్డ్స్ అని చెప్తారు అన్నమాట, యూట్యూబ్ టెక్నాలజీలో. సో ఈ కీవర్డ్స్ వల్ల ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉందన్నమాట. ఈ కేటగిరీ ఒక డిసైడ్ అవుతుంది, ప్లస్ మన యాడ్స్ కూడా డిసైడ్ అవుతాయి అనమాట. యాడ్స్ కూడా మనం మాట్లాడిన వర్డ్స్ ని బట్టి యాడ్స్ చేస్తారు బట్టి అనమాట. యాడ్స్. అవును. మనం ఫైనాన్సెస్ గురించి మనం మాట్లాడుతున్నాం అనుకోండి, ఫైనాన్సెస్ గురించి లేకపోతే మనీ మేనేజ్మెంట్ గురించి మాట్లాడితే మన వీడియో మీద ఫైనాన్స్ కానీ లేకపోతే ఆ, ఈ మనీ మేనేజ్మెంట్ కానీ లేకపోతే నెంబర్ ఆఫ్ పాలసీస్ ఉంటుంది, ఎల్ఐసి ఇట్లాంటివి ఉంటాయి కదండి, వాళ్ళ ఇన్సూరెన్స్ పాలసీస్ కానీ అట్లాంటి వాళ్ళు యాడ్స్ పడతాయి అనమాట. వాళ్ళకి అవును. రెవెన్యూ వేరే రకంగా ఉంటుంది. సో మనం రెగ్యులర్ గా చేస్తా ఉన్నా సరే రెవెన్యూ సైడ్ మనకి ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట, వాటిలో డిస్కస్ చేద్దాము. సో ఈ ఓకే. కీవర్డ్స్ అనేవి కేటగిరీనే కాదు, మన యాడ్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని ఒక పాయింట్ చెప్దామనేది అనుకున్నాను. సో అది ఒక పాయింట్ అనమాట. ఇంకా మీకు ఏమీ లేకపోతే కనుక ఈ ఈ టాపిక్ మీద మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామండి. అంతేనండి. మెయిన్ ఇది కూడా అడుగుతూ ఉంటారు, అందుకే యాడ్ చేశాను ఈ క్వశ్చన్ కూడా. ఓకే అండి. సో ఇప్పటి వరకు మీరు ఆల్రెడీ క్వశ్చన్స్ అన్ని మీరు చూసారు, డిస్కషన్ మీరు యాక్టివ్ పార్టిసిపేషన్ చేశారు. సో ఇది లెంత్ అవుతుంది కాబట్టి దీని నెక్స్ట్ పార్ట్ మేము ఆల్రెడీ కంటిన్యూ చేస్తున్నాము. ఆ పార్ట్ అనేది మాధురి గారి ఛానల్ వస్తుంది. మీకు ఎవరికైతే మాధురి గారి ఛానల్ తెలియదో, మాధురి టెక్ వరల్డ్ అంటే చాలా తక్కువ మంది ఉంటారు నాకు తెలిసి, వాళ్ళు ఖచ్చితంగా మాధురి గారి ఛానల్కి వెళ్ళండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియో వచ్చిన వెంటనే ఆ వీడియోని కంటిన్యూస్ గా చూడండి, ఎందుకంటే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఇంకా ముందు ముందు చాలా ఉన్నాయి అనమాట. సో ప్రస్తుతానికైతే ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాము. ఓకే క్రియేటర్స్, నెక్స్ట్ నా ఛానల్లో కలుద్దాము.